కంటికి కనిపించే దశలు ఏవైతే ఉన్నాయో అది 9 గంటల 57 నిమిషాల నుంచి 1 గంటల 27 నిమిషాల వరకు అండి. అంటే అంబ్రల్ ఫేస్ అంటారనమాట. సో ఇప్పుడు అంబ్రల్ ఫేస్ అనేది ఆల్రెడీ ఉంది. ఈ అంబ్రల్ ఫేస్ లో మరి ముఖ్యంగా మనం చూడగలిగిన అంశం ఏముందంటే టోటాలిటీ. ఈ టోటాలిటీ అనేది మనకు 11 గంటల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు మనకి చూస్తారు. సో అంటే ఒకసారి రఫ్ గా చాలా వరకు టైమింగ్స్ ఇప్పుడు నిమిషాలతో అనేది ఎవరికి అవసరం ఉండదండి. సో సామాన్య మానవుడికి అర్థం చేసుకునేలాగా చెప్పాలంటే 10 గంటలకి గ్రహణము మీ యొక్క బింబం అనేది మీకు వాట్ ఈస్ దట్ మెల్లమెల్లంగా కవర్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది. మొత్తానికి వీడడం అనేది మీరు ఎప్పుడు చూస్తారంటే 1 గంటల 30 నిమిషాల వరకు సూచాయిగా 10 గంటలకు మొదలవుతుంది, 1:30కి ఎండ్ అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 11 గంటల సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క చంద్రుడి యొక్క బింబం భూమి యొక్క నీటిలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఎప్పటిదాకా? సుమారుగా 12:30 వరకు. ఓకే, 10 నుంచి 1:30 వరకు, అదేవిధంగా 11 నుంచి 12:30 వరకు. ఈ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని మీరు చంద్రుడిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇందాక మనం చూసాం మెల్లమెల్లంగా ఈ యొక్క చంద్రుడు భూమి నీడలోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకా కొద్దిసేపట్లో ఏమవుతుందంటే పూర్తిగా ఈ అంబ్రాలో మీకు ఈ చంద్రుడు మునిగి ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు మీకు అక్కడ నుంచి అంటే సుమారుగా 11 గంటల నుంచి 12:30 వరకు మీరు ఈ మునిగి ఉండడము, ఆ సమయంలో ఈ కలర్ ఏదైతే మారుతుందనేది మీరు గమనించే పరిస్థితి ఉంది. ఓకే ఓకే అలాగే రఘునందన్ గారు, నా క్వశ్చన్ విషయానికి వస్తే ఇందాక సేమ్ విజయభాస్కర్ గారిని కూడా అడిగాను. అంటే మనం ఫ్యూచర్ రేపు ఏం జరగబోతుంది, రేపు న్యూస్ ఛానల్స్ లో ఏం రాబోతున్నాయి, రేపు పేపర్లో ఏం రాబోతున్నాయి అనే అంశం చూసుకుంటే ఒక రోకల బండ తీసుకొస్తారు, ఓ పల్లెల్లో పెట్టి నుంచోబెడతారు. రేపు మ్యాక్సిమం అన్ని ప్రధాన పత్రికల్లో, న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లో ఎక్కువగా కనిపించేటటువంటి అంశం ఏంటి? దాని సీక్రెట్ ఏంటి? ఈ గ్రహణాలు వచ్చిన ప్రతిసారి కూడా అది రివీల్ అవుతున్న సిచ్యువేషన్ కదా. మీరు అత్యంతకండి రేపే కాదు, ఒక నెల రోజుల తర్వాత మీరు అప్పుడే కాదు ఈ యొక్క అంటే ఈరోజు ప్రతిదీ ప్రయోగాత్మకంగా మేము కాన్ఫిడెన్స్ చెప్తున్నాము అంటే ఏ బేసిస్ లేకుండా మాట్లాడేది ఉండదు కదా. సో ఆ రోకల బండ రేపే కాదు, ఎల్లుండి కానీ మీరు 10 రోజుల తర్వాత మీరు ట్రై చేసి చూడండి, సాధ్యమవుతుంది. అది జస్ట్ నథింగ్ బట్ ట్రిక్ అండి. ఇప్పుడు నాకు దాని ప్రావీణ్యం లేదు, ఈ ఫోన్ నేను ఇలా నిలబట్టలేను, కానీ కొంతమందికి ఆ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ఫోనే కాదు కదా, ఈ ఫోన్ మీద ఇంకో ఫోన్ కూడా వాళ్ళు నిలబెట్టగలుగుతారు. సో దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ. ఆ ఒక ఆబ్జెక్ట్ ని సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ని అర్థం చేసుకొని మీరు కూడా చేయగలుగుతారండి. అందులో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. రైట్. అయితే ఒక ఆస్పెక్ట్ మనం ఇక్కడ చాలా ముఖ్యంగా టచ్ చేయాలండి. అంటే ఇవాళ మనం గ్రహణం చూస్తున్నాం, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గ్రహణ సమయాల్లో అంటే మనం చాలా వరకు సినిమాల్లో మనం చూసాం, కొన్ని మూవీస్ లో మనం ఏం చూసామంటే ఈ గ్రహణం సమయంలో ఈ దేవశక్తులన్నీ కూడా తగ్గిపోతాయి, నిద్రావస్థలో ఉంటాయి, అతీంద్ర శక్తులు అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటాయి అనేది ఒక ప్రచారం ఉన్నదండి. అయితే ఈ తాంత్రికులు, మాంత్రికులు అని పిలవాడే కొంతమంది వ్యక్తులు, వారు ఇంకా చెప్పాలంటే దుర్మార్గులు, వారు ఏం చేస్తున్నారు అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ యొక్క గ్రహణ సమయం చాలా అనువైన సమయము, అతీంద్ర శక్తులను ఆహ్వానించుకొని మనము ఏదైనా సాధించవచ్చు, ఏ విషయానైనా మనం అధిగమించవచ్చు అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. చేయడమే కాకుండా ఈ ఒక నగరంలో, మన హైదరాబాద్ నగరంలో 2018లో ఏం జరిగింది, వీధిలో పడుకున్న ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాప తన తల్లిదండ్రుల దగ్గర పడుకుని ఫుట్పాత్ దగ్గర పడుకున్న ఆ పాపను ఎత్తుకెళ్లి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, బోడుప్పల్లో ఉన్న ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేశారు, తీసుకెళ్లి మూసీ నది దగ్గర తీసుకెళ్లి ఆ అమ్మాయి ఒక తల నరికి శరీరాన్ని మూసిలో వేసి ఆ తలని తీసుకొచ్చి చెప్పాం కదా టైమింగ్స్ 11 గంటల నుంచి పొద్దున్న దాకా ఇట్లా నగ్నంగా ఒడిలో ఆ తలని పెట్టుకుని కూర్చొని కొన్ని మంత్రాలు అవన్నీ చేసి జపాలు చేసి అందులో వాడు చెప్పాడట, తొలి కిరణం సూర్యుడి కిరణం ఆ తల మీద పడాలి. చూడండి ఎంత చెప్పుకుంటే ఎంత జుబుస్కారంగా వ్యవహారం ఇప్పుడు కూడా జరుగుతున్నదండి. ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఇట్లాంటి ఎవరైనా వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అదే కాకుండా నరబలులు, అంటే ఈ చెప్పే దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే నరబలు ఇచ్చినా, జంతు బలు ఇచ్చినా కూడా మీరు ఇవన్నీ కూడా సాధించవచ్చు అనేది చేస్తా ఉన్నారు. కాబట్టి పోలీసు వారికి మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం అరికట్టాలి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన. ఈవెన్ నాకు ఇవాళ పొద్దున ఒక సమాచారం వచ్చింది, ఆసిఫాబాద్లోనట ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్లి నరబలులు ఇచ్చే కార్యక్రమాలు చేద్దాం అనుకున్న వారిని అదుపులో తీసుకున్నది అక్కడ వాట్ ఈస్ దట్ అడ్మినిస్ట్రేషన్. సో డెఫినెట్ గా ఆ స్థాయిలో చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందండి. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత చెప్పుకున్న తర్వాత ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, కొంతమంది నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు. ఇది చాలా బాధాకరం అండి.
అండ్ సో విజయభాస్కర్ గారు, గ్రహణాలు కేవలం మనకి మాత్రమేనా? అంటే భూమి మీద ఉన్నటువంటి వారికి మాత్రమే కనిపిస్తాయి, అంటే చంద్రుడు మాత్రమే కనుమరుగైపోవడం? మీరు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే కొంతమందికి ఈ సందేహం కూడా ఉంది. అంటే మన సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి కదా, వాటికి చుట్టూ ఉపగ్రహాలు ఉన్నాయి కదా, అవి తిరుగుతున్నాయి కదా, వాటికి ఉంటుందా? చిన్న బేసిక్ క్వశ్చన్ ఏం చెప్తారు? ఐ లైక్ టు ఆన్సర్. Yes, sure. ఎందుకంటే సార్ ఏమో స్పేస్ మెడిసిన్ ఎక్స్పర్ట్ కదా. Okay. సో నిజం చెప్పాలంటేనే చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మొత్తం సౌర కుటుంబంలో ఇట్లాంటి వ్యవస్థ ఏదైతే ఈ ఒక సరళ రేఖలో రావడము కప్పివేయడం అనేది మనకు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు అండి. అంటే వేరే సిస్టమ్స్ లో కూడా మీకు అక్కడ చంద్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు లాస్ట్ గుర్తున్నంత కౌంట్ ఏంటంటే శని గ్రహానికి సుమారుగా 60 to 70 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు దాని మీద గ్రహణము అక్కడ ఏర్పడుతూనే ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహాన్ని కూడా తీసుకుంటే వందలాదిగా మీకు ఉన్నాయి. అయితే మనకు ఎందుకు ప్రత్యేకం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూర్యుడు తీసుకుందాం. సూర్యుడు ఎంత పెద్దగా ఉంది? మన ఒక చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉంది. చంద్రుడు అంతే చాలా చిన్నగా ఉందని చెప్పి, ఈవెన్ భూమి కన్నా చిన్నగా ఉంది. కానీ ఇంత చిన్నగా ఉన్న ఈ చంద్రుడు అంత పెద్దగా ఉన్న ఆ సూర్యుడిని కప్పేస్తుంది సూర్యగ్రహణం సమయంలో. ఎలా సాధ్యమవుతుంది? అది ఎంత ఆశ్చర్యం కదా. చిన్న ఆబ్జెక్ట్ అంత పెద్ద ఆబ్జెక్ట్ కప్పకూడదు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సూర్యుడు చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉన్నప్పటికీ 400 రెట్లు దూరం కూడా ఉంది. అలా ఉండడం వల్ల అది మీకు జీరో అవుతుంది. సో ఇట్లాంటి అలైన్మెంట్, ఇట్లాంటి సిస్టమ్ అనేది మన సౌర కుటుంబంలో